నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని రామకూరు గ్రామంలో గత 3 రోజులుగా సినిమా షూటింగ్ సందడిగా జరిగింది. ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతలు దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, చందు లీసా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జోహర్ దర్శకత్వం వహిస్తుండగా సతీష్ రెడ్డి డీఓపీగా వ్యవహరిస్తున్నారు. ఈ షూటింగ్ లో ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్లతో పాటు జబర్దస్త్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. రామకూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ చిత్రీకరణను చూడటానికి స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలో 3 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో ఈ రోజు మేము లీసా షూటింగ్ కి పెంచలకోన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరుగుతుంది. నెల్లూరుకి వచ్చామన్నమాట. ఫస్ట్ దాని దగ్గర నుంచి ఇక్కడ చుట్టుపక్కల లాస్ట్ ఒక 3-4 days నుండి షూటింగ్ జరుగుతుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము షూట్ చేసినప్పుడు అంటే ముందు వేరే అవుట్డోర్ లో చేసాం కూట్ దగ్గర, అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి షూట్ చేసినప్పుడు అక్కడికి మ్యాచింగ్ ఇక్కడ ఎలా చేస్తారా అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. నేను షాక్ అయ్యాను వచ్చి చూసి. సో మా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 70% ఫినిష్ అయిపోయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్స్ లో అంటే అందరూ చెప్తారు, బట్ ఈసారి ఇంకా మేము చాలా నమ్మకంతో చెప్తున్నాము. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రిఫరెన్స్ కూడా లేదు. అందరం చాలా కష్టపడి మా డిఓపి సతీష్ గారు కానీ, డైరెక్టర్ జవహర్ గారు కానీ, అండ్ గ్రీష్మ కానీ, మిగిలిన వాళ్ళందరూ మంచిగా చాలా బాగా రాశారు స్టోరీని, అండ్ చాలా బాగా తీయడం జరుగుతుంది. ఎక్స్ట్రాడనరీ షార్ట్స్ కానీ సీన్స్ కానీ వచ్చాయి. అండ్ నాతో పాటు దుగ్గిరెడ్డి గారు అండ్ చందు గారు అందరూ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి, చందు గారికి ఇది ఫస్ట్ ఫిల్మ్, దుగ్గిరెడ్డి గారు కొన్ని చేశారు. సో మా ముగ్గురి కాంబినేషన్ లో చాలా ఒక మంచి థ్రిల్లర్ ఫిల్మ్ నేను చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ బ్లెస్ us. అండ్ నెక్స్ట్ ఒక 3-4 months లో రిలీజ్ అవబోతుంది. సో లీసా నేమ్ గుర్తుపెట్టుకోండి. అందరూ వచ్చి తప్పకుండా మా లీసా ఫిల్మ్ ని చూసి మమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.